కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదివిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత సరళగా ఉంటే చల్తా. వయ్యారి బామా నీ హంస నడక, ఎందుకే ఈ తొందర తొందర, ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెలో దడదడ. జాంపండులా ఉన్నావే బుల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ. వయ్యారి భామా నీ హంస నడక, ఎందుకే ఈ తొందర తొందర, ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెలో తడతడ. అరే ఎన్ని సైగలు చేశా, దొరసానికి కనబడదే, తన కోసమే కథ వేషాలేసా, సిగ్నలే రాదే, పలకరిస్తే సరదాగా బదులు రాదే, అసలు నడు ఊపుతూ ఊగుతూ సింగారంగా చూడు ఆలయలు. Why doesn't she talk to me? మా సెన్నోర్తో ఉసులాడవే సెలక. Why doesn't she walk with me? ఈ సంటోడనకే ఎల్లవే కులుక. వయ్యారి భామా నీ హంస నడక, ఎందుకే ఈ తొందర తొందర, ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే గుండెలో దడద. ఏ పిల్ల, అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ, నా వీనస్సే నువ్వేనమ్మా. ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో, లవ్ వైరస్సే సోకిందయ్యో. మళ్ళీ రిపీట్ అయ్యిందో ఏం చేస్తానో నాకే తెలియదు. రాయ్, ఏం చేయాలో ముందు డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అబ్బాయి సూటిగా కన్నెత్తి చూడగా, ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే. ఆ నవ్వులు ఈ చూపులు, ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలు. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే.
ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే కన్ను ఇంతే కను పాప ఇంతే లోకంలో తూ చూడాలంతే Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సతాకి స్పెల్లింగు కొట్టాడో స్వెల్లింగు కళ్ళల్లో ఫరింగు విలన్ కన డెత్ వార్నింగ్ బై బర్త్డే పుడ్డింగ్ పవర్ కే బ్రాండింగ్ హై ఎండ్ స్టైలింగ్ వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్ जो डर गया समझो मर गया నిజంగా పవర్ స్టార్ గారు పేరులో ఉన్న పవర్ మొత్తం ఈ పర్ఫార్మెన్స్ లో మీలో వచ్చినట్టుంది. అసలు వాట్ అ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్! అసలు ఆయన బర్త్డే సందర్భంగా ఇలాంటి పర్ఫార్మెన్స్ చూడటం నిజంగా యూర్ ఆల్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ మోహిన్ అండ్ టీమ్. కొరియోగ్రాఫర్ రాము గారు రండి. అసలు ఎలాంటి ఛాలెంజ్ మీకు ఇచ్చినా మీరు దాన్ని 100% గా తీసుకొని ఇలాంటి వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ మాకు ఇస్తూనే ఉన్నారు. ఇంకా ముందు ముందు కూడా ఇస్తూ ఉంటారని మాకు 100% నమ్మకం ఉంది. మీ ఇన్స్పిరేషన్, మీ వర్డ్. మోయిన్ పవన్ కళ్యాణ్ కి పిచ్చి ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. ఈ మధ్య కొరియోగ్రాఫర్ అయ్యాడు. నేను అడగగానే వచ్చాడు. డైరెక్టర్ గారు తన్ని చూజ్ చేసి తనైతే బాగుంటది మాస్టర్ అంటే నేను అడగగానే వచ్చాడు. పాపం షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. నాకు అసిస్టెంట్ గా చేసిన తమ్ముడు సునీల్ ఒక్కసారి పైకి. నీ చుర 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 చుప్పులే పంజా సల 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 ఉప్పిరే పంజా. పవర్ స్టార్ గారికి మీ బర్త్డే విషెస్. నాకు చిన్నప్పటి నుండి ఆయన అంటే చాలా ఇష్టం. ఈ పర్ఫార్మెన్స్ నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోవాలని కోరుకుంటున్నాను. ఈ టీవీ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. పూర్ణ గారు ఎలా అనిపించింది ఈ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్? మోయిన్ గారు అండ్ మై డాన్సర్స్. నీ చుర 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 చుప్పులే పంజా సల 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 ఉప్పిరే పంజా. చాలా బాగుంది కొరియోగ్రఫీ అండ్ ముగ్గురు హీరోయిన్స్ కూడా ఉంది కదా ఈ పర్ఫార్మెన్స్ లో. హీరోకి కొంచెం రిలాక్సేషన్ కాబట్టి దే విల్ కమ్. ముగ్గురు చాలా బాగుంది. వెరీ క్యూట్, బ్యూటిఫుల్. కావ్య గారు, మంజుష గారు, తులసి వెరీ నైస్, వెరీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు కూడా ఇదే ఇష్టం, పవర్ స్టార్. ఆది గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? బేసిక్ గా నాతో ఎవడో ఒకడు అన్నాడు, ఏంటో ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ అంటుంటారు, ఆయన మనలాగే మామూలు మనిషే కదా, ఎందుకు మీరు అంత చేస్తున్నారని ఒకడెవడో అన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి మామూలు మనిషికి తేడా నేను చెప్తా. ఇప్పుడు ఇక్కడ సాంగ్ చేసిన వాళ్ళు, ఇక్కడ కూర్చొని సాంగ్ చూసిన వాళ్ళు, మనందరం డబ్బులు సంపాదిస్తాం, తీసుకెళ్లి మన ఫ్యామిలీకి పంచుతాం. ఆయన కూడా సినిమాలు చేసి డబ్బులు సంపాదిస్తాడు, కానీ కష్టాల్లో ఉన్న ప్రతి ఫ్యామిలీకి పంచుతాడు. అది మనం రోజు మనకెవడైనా సహాయం చేస్తాడా అని ఎదురు చూస్తుంటాం, కానీ పవన్ కళ్యాణ్ గారు మనం ఈ రోజు ఎవరికి సహాయం చేయాలి అని ఎదురు చూస్తుంటాడు. అందుకే ఆయన మనలాగా మామూలు మనిషి కాదు. తన దేహం కాలే వరకు దేశం గురించి ఆలోచించే ఒకే ఒక్క వ్యక్తిత్వం ఉన్న స్టార్ ఎవరైనా ఉంటే అది పవర్ స్టార్. అందుకే ఆయన మనలాగా మామూలు మనిషి కాదు. థ్యాంక్ యూ.
అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలే అతని సొంతం. సో మన మధ్యలో చాలా మంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు. సో కొన్ని ఫోటోస్ ఉన్నాయి. సో లెట్స్ వాచ్ దెమ్ ఆన్ ద స్క్రీన్ నౌ. అది భీమ్లా నాయక్ సక్సెస్ మీట్ అప్పుడు కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళాను. ఫస్ట్ త్రివిక్రమ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో నుంచి ఫోటో దిగాను. త్రివిక్రమ్ గారు పక్కకు వచ్చి మీ గురువు గారితో నువ్వు వెళ్ళి ఒక ఫోటో దిగని నన్ను ముందుకు నెట్టారు. నేను కళ్యాణ్ గారి పక్కన నుంచోగానే అది హక్ చేసుకో అన్నాడు ఆయనే. నేను అప్పుడు ఆయన అన్న తర్వాతే అలా ధైర్యంగా హక్ చేసుకుని అలా ఫోటో దిగాను. భీమ్లా నాయక్ ఒక సాంగ్ లో నేను సునీల్ గారు సప్తగిరి గారు ఒక చిన్న ఎంట్రీ చేసాం అనమాట. అప్పుడు ఆ లొకేషన్ లోకి వెళ్ళగానే కళ్యాణ్ గారు పిలిచి ఆయన పక్కన కూర్చోమన్నారు. అక్కడ ఏదో ఒక సరదా సంభాషణ కాసేపు అలా నడిచిందంటే ఆయనతో కూర్చొని మాట్లాడి కాసేపు ఆ టైం గడపడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు ఆ రోజు షూటింగ్ లో మన సాంగ్ ఆఫ్టర్నూన్ బ్రేక్ ఇవ్వగానే ఆయన క్యారీవ్యాన్ కి పిలిచి నేను సునీల్ గారు త్రివిక్రమ్ గారు కళ్యాణ్ గారు ఆయన చేత్తో మా అందరికి కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అట్లా అన్ని వడ్డిస్తారు. మరి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కేక్ కటింగ్ ఉండాలి కదా. ఆల్రైట్, సో లెట్స్ బిగిన్ ద సెలబ్రేషన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి a very very happy birthday.